ప్రేమ అంటే మూవీ చాలా అంటే చాలా బాగుందన్న. నేను మీ డ్రెస్సింగ్ స్టార్, నీట్ గా ఉంది, లేటెస్ట్ గా ఉంది. స్టోరీ మాత్రం డిఫరెంట్ స్టోరీ. అసలు ఇలాంటి స్టోరీ నేను ఎప్పుడు చూడలేదు. కానీ దొంగ అనేది కాన్సెప్ట్ చాలా మంది తీశారు, కానీ ఇలాంటి డిఫరెంట్ దొంగ కాన్సెప్ట్ అనేది చాలా బాగుంది. అసలు ఏంటంటే ఒక భార్యాభర్త దొంగతనం చేస్తే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తీసుకున్నారు ఇద్దరు దొంగలు. అసలు ఒక హై లెవెల్ దొంగతనం అంటే ఇదండి. ఏంటి, ఇంటికి వెళ్ళిన తర్వాత బిర్యానీ వండి ఇల్లు క్లీన్ చేసి ఏ వస్తువు ముట్టుకోకుండా ఏ వస్తువు ఆడనే ఉండి ఓన్లీ డబ్బులు మాత్రం తీసుకొచ్చే దొంగతనం అంటే ఇదండి. ఏ ఓనర్లు కూడా పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వలేదు. ఎందుకంటే ఆ మనీ బ్లాక్ మనీ కాబట్టి ఇంట్లో దాపెడతారు. కానీ వస్తువులు మాత్రం ఏ వస్తువు తీసుకుపోయినా దొరుకుతారు. కానీ ఒక వస్తువు తీసుకోవడం వల్ల దొరికారు. సీన్లో ఆనంది గారికి అయిపోయింది యాక్టింగ్, ఇట్టు కొట్టేసింది. ప్రియదర్శి గారు, ఆనంది గారు, సుమా గారు యాక్టింగ్, ప్రతి ఒక్కరు యాక్టింగ్ అసలు వేరే లెవెల్, గూస్ బంప్స్. ఇలాంటి సినిమా చెప్తున్నా, బెస్ట్ అండ్ బెస్ట్ మూవీ. ఇట్టు కొట్టారు. కంగ్రాచులేషన్ ప్రియదర్శన్, ఐ లవ్ యూ. నేను జాబ్ చేస్తుంటాను అండ్ ఫస్ట్ టైం నేను మార్నింగ్ టైంకి రావడం అనేది కొంచెం ఓకే. అండ్ మూవీ అయితే చాలా బాగుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. అండ్ కామెడీ కానీ, లవ్ కానీ, మ్యారేజ్ తర్వాత వాళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళ అంటే లైక్ వాళ్ళ లైఫ్ షెడ్యూల్ కానీ అండ్ చాలా బాగా నచ్చింది. మూవీ అయితే చాలా హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం సుమ గారి యాక్టింగ్ కానీ అండ్ చాలా ఎంజాయ్ చేస్తాను. నేను చెప్పలేను మాటల్లో అది. చాలా అసలు నేను బల్గ మూవీలో చూసినప్పుడు ఆయన యాక్టింగ్ కి, ఆయన వన్ సీన్ లో చాలా ఏడుస్తూ మాట్లాడతారు వాళ్ళ తాతయ్య గారు చనిపోయారని. అప్పుడు ఎంత అలాగా నేను ఫీల్ అయ్యాను ఆయన మాట్లాడిన దానికి. ఇప్పుడు అంతకు మించి ఫీల్ అయ్యాను. ఆయన లైక్ వైఫ్ విషయంలో చూపించిన ఎఫెక్షన్ చాలా బాగా చేశారు. బిర్యానీ అంటే లైక్ నేను ప్రతి ఆమె లైక్ మూవీ సారీ ఇక్కడ ఆమె ఎక్కడికైతే రోబరీకి వెళ్తారో అక్కడ ఆమె ఏమైతే చేశారో అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ చేసి అండ్ లైక్ కుకింగ్ చేసి క్లీనింగ్ చేసి వస్తుందని చాలా యూనిక్ గా ఉంది కాన్సెప్ట్. యా, థ్యాంక్ యూ. బాగుంటుంది అన్న. మన ఇంత ముందు రాజ్ తరుణ్ జగత్ బాబు సినిమా ఉంటుంది కదా, భలే దొంగ సేమ్ రోమియో జూలియట్ గా మారుతారు. ఇక్కడ హీరోకి ఏంటంటే ఒక సమస్య వస్తుంది, లోన్ అనే సమస్య. అక్కడ అండర్స్టాండింగ్ లవ్ అన్న. ఒక పెళ్లి చేసుకున్నప్పుడు ఒక అబ్బాయికి అమ్మాయికి మెయిన్ అండర్స్టాండింగ్ కావాలి. చాలా ప్రాబ్లం అని. ఎందుకంటే వీళ్ళు ఒక కంటెంట్ చెప్పాలనుకుంటున్నారు. లవ్ అనేది ప్రతిదానికి చిన్న గొడవలకి డైవర్స్ తీసుకోకూడదు, ప్యూరిటీ ఆఫ్ లవ్ ఉండాలి. అబ్బాయికి సమస్య వచ్చినా అమ్మాయికి సమస్య వచ్చినా ఇద్దరు స్ట్రాంగ్ గా ఉండాలి అనేది కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ స్ట్రాంగ్ గా చెప్తున్నారు సినిమాలో. కాకపోతే ఆ స్ట్రాంగ్ గా చెప్పే దాంట్లో ఏంటంటే కొంచెం వీక్ గా అనిపించింది. ఇంకొంచెం స్ట్రాంగ్ గా చెప్పుంటే బాగుంది అనిపించింది సినిమాలో. ప్రేమ అంటే బాగుంది భయ్య, బాగుంది. మన ప్రియదర్శి గారు కానీ సుమా గారు కానీ బాగా చేశారు. రీసెంట్ టైంలో ఒక లిటిల్ హార్ట్ సినిమా తర్వాత మంచి బాగా కడుపు నవ్వుకున్నా. అంటే టైటిల్ చూసి ఏదో బొక్కలా ఉంటుంది అనుకున్నా కానీ లేదు, చాలా బాగుంది. ఏముంటది, భార్య భర్తలు దొంగతనం చేస్తూ ఉంటారు, హీరోయిన్ హీరో. సో ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇల్లంతా నీట్గా ఊడ్చేసి వచ్చేటప్పుడు బిర్యానీ వండుకుని అక్కడ కొంచెం బిర్యానీ పెట్టేసి వచ్చేస్తూ ఉంటారు. ఇదే ఆ సినిమా మెయిన్ పాయింట్. సో ఓవరాల్ గా బాగా కామెడీగా బాగానే చూపించారు. ఆవిడ యాంకరింగ్ అంటూ సినిమా చేయడం ఈ మధ్యకాలంలో రెండు కలిపి చేశారు. సో వచ్చేయచ్చు మంచి. యాంకరింగ్ కుదిరేసి సినిమాల్లోకి వచ్చేసి డౌటే లేదు, అంత బాగా చేశారు ఆవిడ. సో ఓవరాల్ గా ప్రియదర్శి గారు కానీ సుమా గారు కానీ హీరోయిన్ కానీ ఎక్కడ డిసప్పాయింట్ చేయాలో చాలా బాగుంది. బ్యూటిఫుల్ ఫిల్మ్. కాకపోతే మరి థియేటర్కి జనాలు ఎలా వస్తారనేది చూడాలి. ఎక్కడ వల్గరిటీ లేదు, ఏం బ్యాడ్ ఏం లేదు. ఓవరాల్గా సినిమా చాలా బాగుంది. సో ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కలిపి చూడాల్సిన సినిమా ప్రేమ అంటే. సో ఓవరాల్గా ఒక మంచి బ్యూటిఫుల్ ఫిల్మ్, మంచి కామెడీ ఫిల్మ్. నేను 5కి 3 ఇస్తా రేటింగ్. చాలా బాగుందన్న మూవీ. ఇందాక చూసాను ఫస్ట్ షో మార్నింగ్. చాలా బాగుంది మూవీ. సాంగ్స్ బాగున్నాయి. మెయిన్గా సాంగ్స్ చాలా బాగున్నాయి. లియోన్ చెప్తాను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని మంచిగా ఇచ్చారు, ఫ్రెష్గా ఉంది. కొత్తగా ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ ఏదైనా ప్రాబ్లం కూర్చోండి మాట్లాడుకుంటే సాల్వ్ అయిపోతుంది అనడానికి చాలా బాగా సెట్ అయ్యారు అసలు. చాలా బాగుంది సినిమా. సుమా గారు అయితే సూపర్ ఎక్స్ట్రాడనరీ చేశారు. యాక్టింగ్ అయితే ఇదిగది సార్, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చేయొచ్చు స్కోప్ ఉంది మంచిగా. అండ్ నవనీత్ అన్న హిట్ కొట్టాడు. సినిమా హైలైట్స్ అన్న సాంగ్స్
ఫస్ట్ సాంగ్స్ వచ్చేసి స్క్రీన్ ప్లే కూడా బాగుంది. అండ్ దొరకరా అంటే ఇద్దరు ఒక చెప్పొద్దు బాగుంది. యాక్సెప్ట్ చేస్తారా ఇలాంటి స్టోరీస్? చేయొచ్చు, యాక్సెప్ట్ చేయొచ్చు. మంచి మూవీ యాక్చువల్గా చెప్పాలండి. ప్రేమ్ అంటే సినిమా ఇప్పుడే ఇచ్చిన మన ప్రియదర్శి అండ్ మన హీరోయిన్ నందిత వాళ్ళిద్దరి కాంబినేషన్ మాత్రం ఫుల్ ఆఫ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ నవ్వుకుంటాను. నేను చాలా సినిమాలు ఇష్టం అని ఇలాంటి లవ్ స్టోరీ, ఇలాంటి మంచి స్టోరీ ఎక్కడ చూడలేదు భయ. మంచి అంటే హీరోయిన్ వాళ్ళిద్దరు అంటే ఫస్ట్ లవ్ చేసుకొని మ్యారేజ్ చేసుకుంటారు, తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఉండి వాళ్ళిద్దరు దొంగతనం ఎలా చేస్తారో అసలు ఇంటర్వెల్ సినిమా స్టార్ట్ అయ్యేదనా అలా 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 వెళ్ళిపోతుంది. చాలా బాగుంది సినిమా. అండ్ నాకు నచ్చింది ఏంటంటే మన సుమక్క అసలు పోలీస్ క్యారెక్టర్ లో మాత్రం మా సుమక్క మాత్రం కొట్టేసింది భయ. అసలు ఆమె టైమింగ్ కి మన రామ్ ప్రసాద్ అండ్ అది వాళ్ళ ముగ్గురి కాంబినేషన్ మాత్రం అదిరిపోయింది. అంటే సినిమా అంటే ఇలా ఉండాలా, ఇలా ఎంటర్టైన్మెంట్ అవ్వాలనిపించింది. ఎందుకంటే పెట్టే డబ్బులకు న్యాయం జరిగింది. నాకే చాలా బాగా అనిపించింది సినిమా అన్నా. అసలు ఇంకోటి నా బిర్యానీ చాయ్ ఆ క్లీనింగ్ నేను మర్చిపోయినా సారీ అని ఆ క్లీనింగ్ మాత్రం బాగా వేస్తాడు. వాళ్ళు దొంగతనం వేస్తారు, క్లీనింగ్ వేస్తారు, బిర్యానీ పెట్టి పెడతారు. అదే ఇది ఎక్కడి కాన్సెప్ట్ అన్న, ఎప్పుడు ఇలాంటి కాన్సెప్ట్ చూడడా కొత్తగా అనిపించింది. అంటే ఇలాంటి కొత్తగా మళ్ళా ఫుల్ కామెడీ అన్న సినిమా అది అనిపించింది. చాలా బాగుంది అన్న సినిమా అన్నా. సుమక్క యాంకరింగ్ లో ఫస్ట్ మళ్ళీ యాక్టింగ్ లో కూడా కొట్టేసింది భయ. అసలు సుమక్క టైమింగ్ అంటే సుమక్క మనం ఎక్కడ తగ్గలేం. బాగుంది. ఆమెకి ఇచ్చిన క్యారెక్టర్ ఆమె డైరెక్టర్ ఇచ్చిన రోల్ కి పర్ఫెక్ట్ గా వేసింది అన్న. అసలు రాజకీయంగా గట్టి పోటీ అని చెప్పుకోవచ్చు అన్న. ఎందుకంటే కొడుకు కూడా హీరో, తండ్రి కూడా మంచి ఫాదర్ క్యారెక్టర్ మంచి హీరోగా వేసిండు. ఇప్పుడు అమ్మ కూడా మంచి హీరో చేస్తాడు. ఇలా ఉండాలనిపించింది అన్న. నేను చూసింది ప్రేమ అంటే థ్రిల్ ప్రాప్తిరస్తు. చాలా బాగుందన్న సినిమా. అసలు మీకు 2 గంటలు చూసినట్టు కూడా అనిపించదు. చాలా స్మూత్గా వెళ్తుంది, ఎక్కడ బోర్ ఉండదు. మొత్తం కామెడీ ఉంటుంది, థ్రిల్ కూడా ఉంటుంది, సస్పెన్స్ కూడా ఉంది. సో మీకు ఇట్స్ లైక్ మిక్చర్ ఆఫ్ ఎవ్రీథింగ్. పక్కా వచ్చి చూడాలి మీరు అందరూ. ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చుతుంది, యూత్కి నచ్చుతుంది. అండ్ ఈ కామెడీకి ఎలా అంటే ఇట్స్ లైక్ రిపీటెడ్ ఆడియన్స్ వస్తారు. అండ్ ఇట్స్ సింగిల్ వాచ్తో పాటు సాటిస్ఫై గారు ఇంకా చూడాలనిపిస్తుంది సినిమా. అలాంటి సినిమా ఇది. సుమా మ్యామ్ ఎక్స్ట్రాడినరీ అన్న. అంటే ఒక ఎనర్జీ క్యారీ చేస్తుంది మ్యామ్. ఈ సినిమాలో కూడా అంతే, బయట ఎలానో ఈ సినిమాలో కూడా అదే ఉంటుంది. వెన్నెల కిషోర్ సార్తో ఆ కాంబినేషన్ ఈజ్ లైక్ క్రేజీ. అసలు వాళ్ళిద్దరు కామెడీ చాలా పండింది చెప్పాలంటే. బిర్యానీ కాన్సెప్టా అది నేను చెప్పొద్దాను, మీరు సినిమాలనే చూడాలి. అదే మ్యాజిక్. స్పాయిలర్ అయిపోతుంది. మీరు సినిమా ఫస్ట్ నుండి కానీ చాలా అంతే. ఒక్కొక్కరు లవ్ అని అంటారు, కొంతమంది విడాకులు అంటారు. కానీ సినిమా వచ్చిన తర్వాత కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటది. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఒక్క చోట కూడా మీకు బోర్ కొట్టదు. ప్రతి ఫ్రేమ్ సీన్ కి చాలా ఇంట్రెస్ట్ వస్తుంది, చాలా ఫన్ వస్తుంది. కానీ ఒక చోట కూడా డిసప్పాయింట్ అవ్వరు. మీరు పెట్టే ప్రతి రూపాయి పడితే ఉంటది. అండ్ సుమ గారు ఉన్నారు, అసలు చెప్పాల్సిన అవసరం లేదు. అందరు కొట్టేశారు. అసలు ఆమె సర్కాస్టిక్ పంచులు కానీ, ఫన్ టైమింగ్ కానీ, ఆది రామ్ ప్రసాద్ కానీ అసలు అదిరిపోతుంది. కానీ సినిమాలో ప్రియదర్శి గారు ఎంత బాగా యాక్ట్ చేసినా ఆనంద్ గారు మాత్రం 100/100 మార్క్స్ కొట్టేస్తారు. అసలు బయటకు వచ్చేటప్పుడు ఆనంద్ గారిని గుర్తుపెట్టుకుని వస్తారు. సుమార్ గారిని అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ఎప్పటి నుంటో ఉన్నది, చాలా బాగా చేసింది. కానీ చాలా మంచి డెబ్యూట్ అనమాట సుమ గారి క్యారెక్టర్ అయితే. ఇంకా అదండి. అండ్ నవనీత్ శ్రీరామ్ గారు చాలా మంచి సినిమా చేశారు. ఫ్యామిలీ ఆడియన్స్, యూత్, చిన్నలు, పెద్దలు అందరూ వచ్చి చూడండి. చాలా బాగుంటది. చాలా అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. చాలా ఫన్ ఉంటది.